క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మనలందరినీ కూడా సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి దేవుని మాటలు వినడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశం కొరకై ప్రభును స్తుతించి బద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున మనం అందరం నడుస్తున్నట్లయితే మరి మనందరినీ కూడా ఆయన యొక్క చిత్తాన్ని ప్రేమించే వారినిగా తయారు చేస్తూ, ఇంకా ఆయన అడుగుజాడల్లో నడుచుకునే వారినిగా తయారు చేస్తూ ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, మరి ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే ఆయన యొక్క పాదముద్రలో నడవడం అని కాదు కానీ మరి ఆయన యొక్క చిత్తాన్ని చేస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని కట్టే వారినిగా, ఆయన యొక్క ప్రణాళికలను నెరవేర్చే వారినిగా మనల్ని తయారు చేస్తాడు. ఆ ప్రకారంగా మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అంటున్నాడు పిల్లలు. కాబట్టి పేరు పెట్టి పిలిచాడు మనల్ని. ఆనాడు యాకోబును పేరు పెట్టి పిలిచాడు, అబ్రహామును కూడా పేరు పెట్టి పిలిచాడు. పిల్లలు, మరి పేరు పెట్టి పిలిచినటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, యెహోవాను నేనే అని, ఆ దేవుడైన యెహోవాను నేనే అని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకునేటట్లుగా నేను చేస్తానంటున్నాడు. ఎట్లా, ఏం చేస్తాడంటే అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి మరి మనము ఆయనను ప్రేమిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని చేస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని కడుతూ ముందుకు సాగుతున్నట్లయితే మరి నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని మరి ఆనాడు శిష్యులను ఆహ్వానించినటువంటి యేసయ్య మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తూ మనలందరినీ కూడా మనుషులు బట్టే జాలర్లుగా తయారు చేస్తాడని, అపవాది సామ్రాజ్యాలను మరి అనగదొక్కే వారిగా మనల్ని మారుస్తాడని, మరి దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాధనాలుగా మరి జీవించేటట్లుగా మనల్ని తయారు చేస్తాడని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారినిగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. పిల్లలు, ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క రక్తాన్ని అంతటినీ ధారపోసాడు మన కోసం. కాబట్టి మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలం. కాబట్టి ఆయన కొరకు నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా మరి మనం అందరం కూడా ఆయన కొరకు నమ్మదైనటువంటి వ్యక్తులుగా ముందుకు సాగాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోక వందన మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, శాలన దేవుడవు, కరుణ వాత్సల్యత చూపించే దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, మీ చిత్తాన్ని జరిగించే దేవుడు, మీ యందు ఆనందింపజేసే దేవుడవు తండ్రి. స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి, మీ యొక్క రాజ్యాన్ని కట్టేవారినిగానైనా మరి వినేవారిని తయారు చేయదురని ప్రార్థిస్తున్నాం. పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడవునైనా మరి తండ్రి, అలాంటి దేవుడిని నేనే అని మీరు తెలుసుకునేటట్లుగా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు. అంధకార స్థలాల్లో ఉంచబడిన రహస్యమైనటువంటి ధనాన్ని, మరుగై ఉన్నటువంటి ధనాన్ని నీకు ఇస్తానని సెలవిస్తున్నటువంటి దేవుడవు ప్రభా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని నేను మరి ముందుకు సాగే వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకండి, ముట్టండి. స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం కలుగును కాక అని ప్రకటన చేస్తున్నాం. ఎవరెవరైతే వ్యాధితో, బాధతో, వేదనతో, శోధనతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో ఉన్నారో వాటన్నిటి నుంచి నేను విడుదల కలుగును కాక అని ప్రకటన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.